IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని పవన్ కళ్యాణ్ నాగబాబుకు సమాచారం ఇచ్చారు. నామినేషన్ దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మరోపక్క నాగబాబు పేరును ఎమ్మెల్సీ పదవికి ఖరారు చేసినట్టుగా 2 రోజుల క్రితమే వార్తలైతే వచ్చాయి. అనూహ్యంగా ఆయన రాజ్యసభకు మొగ్గు చూపుతున్నట్టు, ఎమ్మెల్సీ కాకుండా నామినేటెడ్ పదవిని చేపడతారని కథనాలు వెలువడ్డాయి. దీంతో గందరగోళం తలెత్తింది. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని నాగబాబుకు కేటాయిస్తారని విస్తృత ప్రచారమే జరిగింది. ఈ క్రమంలో నిన్న పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయాలని సూచించడంతో ఈ వ్యవహారానికి తెరపడినట్లయింది. కొద్ది రోజుల కిందట ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో 2 టీడీపీ, 1 బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు పేరును ఖరారు చేయడంతో నాగబాబుకు త్వరలో మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉంది. మరోపక్క జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. మరోపక్క 5 ఎమ్మెల్సీల్లో నాగబాబు పేరు ఖరారవగా మిగిలిన 4 ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సింది. అయితే నాగబాబు రాజ్యసభకు వెళ్తే 5 ఎమ్మెల్సీల్లో 1 టీడీపీ నుంచి వంగవీటి రాధాకిస్తారనే అంతా భావించారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీగా నాగబాబు పేరు ఖరారు చేయడంతో ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశం అనంతరం ఎమ్మెల్సీలు ఎవరనేది ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్సీ స్థానాల్లో 1 బీజేపీ అడగ్గా ఇప్పటికే ఒక స్థానం నాగబాబుకి ఇచ్చేయడంతో బీజేపీకి ఇచ్చే అవకాశం లేదని చంద్రబాబు ముందుగానే స్పష్టం చేసినట్లుగా తెలిసింది. మరి మిగిలిన 4 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఎవరు అనేది ఉత్కంఠగా మారింది.